యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి. నేను తండ్రిని వేడుకొందును, ఉమ్, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఉమ్, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఉమ్, లోకము ఆయనను చూడదు, ఉమ్, ఆయనను ఎరుగదు గనుక ఉమ్, ఆయనను పొందనేరదు. ఉమ్, మీరు ఆయనను ఎరుగుదురు, ఉమ్, ఆయన మీతో కూడా నివసించును, ఉమ్. మీలో ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును అపేక్షిద్దాం. యేసు ప్రభుని విశ్వసించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన మార్గంలో నడుస్తున్న పరిశుద్ధులందరికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలిసి ఉండాలి. దాదాపు తెలిసి ఉంటాయి, కొంతమందికి తెలిసి ఉండవు. కొన్ని ప్రాథమిక సత్యాలు అంటారు, మూలోపదేశాలు. ఆ మూలోపదేశాల్లో లేదా ప్రాథమిక సత్యాల్లో అంటే మొదటి తరగతిలో తెలుసుకోవాల్సిన సత్యాలు ప్రాథమిక సత్యాలు అంటే, లేదా పునాది సత్యాలు అని కూడా అంటారు. అందులో దైవత్రిత్వాన్ని గూర్చినటువంటి అవగాహన, దైవత్రిత్వాన్ని గూర్చిన అవగాహన, దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం ఎరగం. కానీ ఆయన తన్ను గూర్చి మనకు గ్రంథంలో అందుబాటులో తెచ్చాడు. తను ఎలా ఉన్నాడో, తను కార్యాలు ఎలా నెరవేరుస్తాడో, ఆయన ఎలాంటి నిర్మాణం తనలో కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆయన మనకి చెప్తే తప్ప మనంగా ఆయన తెలుసుకోజాలం. ఆయన అగోచరుడు. ఏబు గ్రంథంలో అంటాడు ఆయన అగోచరుడు అని. మన ఆలోచనలకు అందడు, మన చూపు కూడా అందడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత పెద్దవాడు, సమస్త విశ్వాన్ని తన యందు కలిగి ఉన్నవాడు. ఆయన ఒక అణువంత స్థితికి కూడా ఆయన మార్పు చెందగలడు. దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మరి కొన్ని ప్రదేశాల్లో నేను ఉండటానికి వీల్లేదు. కానీ దేవుడు ఇక్కడ ఉండగలడు, ప్రపంచమంతటా ఉండగలడు, సముద్రంలో ఉండగలడు, పాతాళంలో ఉండగలడు, పరలోకంలో ఉండగలడు, సమీపించరాని తేజస్సులో ఉండగలడు. ప్రతి వ్యక్తికి పర్సనల్గా అందుబాటులో ఉండగలడు ఆయన. నేను ఇప్పుడు మీ వైపు తిరిగి మీతో మాట్లాడతా ఇదే టైంలో ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడలేను. ఒక్క వ్యక్తితోనే మాట్లాడలేను, ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు. కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో ఆయన మాట్లాడగలడు, వ్యవహరించగలడు. దేవునికి ఉన్న సౌకర్యాలు, దేవునికి ఉన్న సౌలభ్యత మనకి ఉండదు. కాబట్టి మనం ఉన్న పొజిషన్లో, మనం ఉన్న స్థితిలో దేవుణ్ణి ఆలోచించడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. చాలాసార్లు చాలామంది చేసేటువంటి పొరపాటు ఇదే. మనం ఉన్న పొజిషన్లో మనలాగా దేవుణ్ణి ఊహించుకోవటం, మనలాగా దేవుని గురించి ఆలోచించడం అనే తప్పు చాలామంది చేస్తుంటారు. మనకు లేని సౌకర్యాలు ఎన్నో దేవునికి ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మీకు వివరించాను. మనం ఏకకాలంలో ఒక ప్రదేశంలోనే ఉండగలం, కానీ దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉండగలడు. ఒకటి, మనం ఏకకాలంలో ఒక వ్యక్తితోనే మాట్లాడగలం, కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో మాట్లాడగలడు. అవునా? రైట్. రెండు, మూడవది, మనం మన శక్తి పరిధిలో కొన్నే మనం చేయగలం, కానీ దేవుడు ఆయనకున్న అనంత శక్తి పరిమాణంలో ఆయన ఎన్నైనా ఏవైనా చేయగలడు. మూడు, నాలుగవది, మనకున్న జ్ఞానంలో కొన్నిటినే మనం అర్థం చేసుకోగలం. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు. అసలు జ్ఞానం అంటేనే ఆయన. ఆ విధంగా మనకి దేవునికి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది. కాబట్టి మనిషి తానున్న స్థితిలో దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దేవుడు అర్థం కాడు, ఆయన అగోచరుడు. ఏదైనా అర్థమైతే ఆయన తన గురించి తాను మనకు చెప్పింది మాత్రమే మనకు తెలిసిద్ది, కానీ అంతకు మించి మనం ఆయన్ని తెలుసుకోజాలం. అయితే ఆయన ప్రేమ గల దేవుడు. నా గురించి నా బిడ్డలకు తెలియాలి అని తన వ్యక్తిత్వం, తన వ్యవహారం, తానున్న విధానం అన్నీ మనకు చెప్పాడు. అది ఆయన ప్రేమ. మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరించి తన సంగతులు చాలా వరకు మనకి స్పష్టపరిచాడు. అందును బట్టి ఆయనకి స్తోత్రం.
అందులో దైవత్రిత్వం ఒకటి. అంటే దేవుడు ఎలా ఉన్నాడు అంటే, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే అని మనం అన్నప్పుడు సహజంగా ఒక్కడు అంటే ఒక వ్యక్తినే మనం ఊహించుకుంటాం, మనకు తెలిసి మన అవగాహనలో. కానీ దేవుడు అనే ఆ ఏకవచనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అది విచిత్రమైన విషయం. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడంటే ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నాడు. అలాగని మరి ముగ్గురు దేవుళ్ళు అని బైబిల్ చెప్పలా. ముగ్గురు వేరు వ్యక్తులు, ప్రత్యేకమైన వ్యక్తులు, అయినా సరే ముగ్గురిని కలిపి దేవుడు ఒక్కడే అన్నది బైబిల్. దేవుడు ఒక్కడే. దేవుడు, దేవుండ్లు అంటే బహువచనం, దేవుడు అంటే ఏకవచనం. మరి ముగ్గురు వేరు వ్యక్తులైనప్పుడు దేవుండ్లు అనాలి. మరి దేవుడు అని ఏకవచనం ఎందుకు వాడారు అంటే, ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులే అయినప్పటికీ సమస్త విషయాలలో ఏకత్వం ఉన్నందున, ఇప్పుడు ముగ్గురు వేరు వ్యక్తులు వేరు ఆలోచనల్లో ఉంటే ముగ్గురు వ్యక్తులు సపరేట్ అవుతారు. కానీ ముగ్గురు వ్యక్తులు విడివిడి వ్యక్తులు అయినప్పటికీ ఆలోచనలో కానీ, వ్యవహారంలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆకారంలో కానీ, సమస్తంలో కూడా ఒకే విధంగా ఉన్నారు. అప్పుడు సమస్తంలో ఏకత్వం ఉన్నందున ముగ్గురు వ్యక్తులని ఒక్క దేవుడు అని బైబిల్ చెప్పింది. ఇది చాలాసార్లు మీకు చెప్పాను. ఇక ఈ ముగ్గురు వ్యక్తులు బాగా వినండి. ఈ ముగ్గురు వ్యక్తులు విశ్వ నిర్మాణం, దేవదూతల ప్రపంచాల నిర్మాణం మొదలుకొని ఇప్పటి మానవ ప్రపంచ నిర్మాణం వరకు సమస్త విషయాల్లో ఈ ముగ్గురు తమ పాత్ర పోషించారు. ఈ ముగ్గురు ఏ విధంగా ఉన్నారు అంటే, వీళ్ళని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు చూపించినటువంటి పదాలు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, ఆయనలో ఒక భాగమై ఉన్న కుమారుడు, ఆయనలో మరో భాగమై ఉన్న పరిశుద్ధాత్మ. మళ్ళీ ముగ్గురు సపరేట్ వ్యక్తులే, కానీ ఈక్వల్ హోదా కలిగినటువంటి వ్యక్తులు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదు. అది మనుష్య ఆలోచనలో మనుషులు వాళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో దేవుణ్ణి అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఒకరిని ఘనపరిచి ఒకరిని తృణీకరించేటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నారు. కొంతమంది వారి అవగాహన రాహిత్యాన్ని బట్టి, అంటే తండ్రి ఎక్కువ, యేసు ప్రభు తక్కువ, పరిశుద్ధాత్మ తక్కువ, ఇట్లాగా ఆ దైవ త్రిత్వంలో వైరుధ్యాన్ని, వ్యత్యాసాన్ని మనుషులు కల్పిస్తున్నారు. కానీ దైవత్రిత్వం ఎలా ఉందో తెలుసా? తండ్రి అంటాడు, అన్ని నామాల కంటే పైనామం కుమారుడిదే, మీరు నా నామంలో వచ్చినా లేదు, కుమారుడికి ఏ నామం ప్రతిపాదించానో ఆ నామంలో మీరు రావాలి అని తండ్రి తను తగ్గించుకొని కుమారుడిని హెచ్చిస్తాడు. ఓకేనా? బాగుంది. ఏమంటాడు? నాదేం లేదు, కుమారుడే అంత అంటాడు తండ్రి. మళ్ళీ కుమారుడు ఏమంటాడు తెలుసా? నా అంతటా నేనేమి చేయటం లేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నాను, అంతా ఆయనే అంటాడు ఈయన. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఈ ఇద్దరిని మయంపరుస్తాడు, ఇద్దరు కలిసి మళ్ళీ పరిశుద్ధాత్మని కనపరుస్తారు. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం భేదం పెట్టడానికి ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు మన విమోచనార్థమై భూమి మీద మనుషుడిగా వచ్చినప్పుడు తను తగ్గించుకున్నాడు. కానీ అంతకుముందు ఆయన దేవునితో కూడా ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడని ఫిలిప్పీ పత్రిక 2:5 సాక్ష్యం ఇచ్చింది. 2:5, 6, 7 వచనాల వరకు చాలా మంచి సందేశం ఉంది అక్కడ. కాబట్టి దైవత్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఈక్వల్ క్యాడర్. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగింది ఇక్కడ? తిరకాసు ఎక్కడ వచ్చిందంటే ఒకరినొకరు ఘనపరుచుకుంటా ఉంటారు. ఒకరినొకరు ఘనపరుచుకుంటా ఉంటారు. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కుమారుడు అంతా తండ్రే, నాదేం లేదు అన్న మాట తీసుకుని, అది కుమారుడు చూసావు అంతా తండ్రి అంతా అయింది అంటున్నాడు, ఏందేం లేదంటే అప్పుడు ఈయన వేస్ట్ ఫెలో అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతా అయిందే, ఏందేం లేదంట, ఈయన ఒక ఆర్డినరీ పర్సన్ అన్నట్టుగా తృణీకరిస్తా ఉన్నారు. తండ్రే సమస్తం చేస్తున్నాడు, నాదేం లేదని కుమారుడు తగ్గించుకున్నాడు. అక్కడ తండ్రిని మహింపరుస్తున్నాడు. మరి అలాగని మరి కుమారుణ్ణి తండ్రి తృణీకరించాడా? ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే పైనామం కుమారుడిదే.
మీరు కుమారుడి ద్వారా వస్తేనే, లేకపోతే లేదు అని ఆయన తన్ను తాను తగ్గించుకొని కుమారుని హెచ్చిస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట బైబిల్లో ఉందంటే, తండ్రే కుమారుణ్ణి దేవా అని పిలిచాడు. తెలుసా మీకు ఆ సంగతి? తండ్రే కుమారుణ్ణి దేవా అని పిలిచాడు. బైబిల్లో అది 2 చోట్ల ఉంది. సరే, ఒక్క చోట మీకు చూపిస్తా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు చూడండి, 7-8 వచనాల నుంచి చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. తన కుమారుని గూర్చి అయితే అంటే ఎవరు ఈ మాట అంటుంది? తండ్రి కుమారుని గూర్చి ఏమంటున్నాడట? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి కింద కూడా, మరియు తండ్రి ప్రభువా అని కూడా అంటున్నాడు. తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలిచాడు, ప్రభువా అని కూడా పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, మనం తృణీకరించవచ్చా? యేసయ్యను తక్కువ చేసి మాట్లాడవచ్చా? పరిశుద్ధాత్మను తక్కువ చేసి మాట్లాడవచ్చా? అదే సమయంలో తండ్రిని తక్కువ చేసి మాట్లాడవచ్చా? అది పొరపాటును కూడా అలాంటి తప్పులు మనం చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ తండ్రి కుమారుణ్ణి కనపరుస్తాడు, కుమారుడు తండ్రిని కనపరుస్తాడు, ఇద్దరు పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడు ఇద్దరిని కనపరుస్తాడు. ఇట్లా దైవత్రిత్వంలోని 3 వ్యక్తులు ఒకరినొకరు మహింపరచుకోవటమే కాదు, సృష్టి నిర్మాణంలో కూడా 3 పాత్ర పోషించారు, సృష్టి విమోచనలో కూడా 3 పాత్ర పోషించారు. అలాగే నూతన సృష్టి విషయంలో కూడా 3 పాత్ర ఉంటుంది. వారి దర్శనం కూడా 3 కలిసే దర్శనం ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడ చూసినా 3 పాత్ర ఉంది. బైబిల్లో లేఖనాల్లో కూడా కొన్ని లేఖనాలు తండ్రి మాట్లాడతాడు, కొన్ని లేఖనాలు కుమారుడు మాట్లాడతాడు, కొన్ని లేఖనాలు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. 3 మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం? తండ్రి అక్కడే ఉన్నాడు, తండ్రి ఈ భూ సంబంధమైన వ్యక్తుల విషయాలు ఇన్వాల్వ్ అవ్వడని మనం అనుకుంటాం. కానీ తండ్రి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఉదాహరణకి మీరు యెషయా గ్రంథం 42వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ తండ్రి మాట్లాడతాడు కుమారుని గురించి. చూడండి, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు ఎవరిని కూర్చిన ప్రవచనం ఇది? లూకాసు వార్త 4లో మీరు చూస్తే యేసు ప్రభు చేతికి గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆయన గ్రంథం విప్పగా యెషయా గ్రంథం ఇప్పుడు నేను చూపించిన చోటు ఆయన కనబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన తన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి గ్రంథం ఇవ్వబడింది. గ్రంథపు చుట్ట ఆయన విప్పినప్పుడు అందులో ఆయనను గూర్చిన ప్రవచనం వచ్చింది. ఇదిగో మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అక్కడ ఉన్నటువంటి యూదులతో అన్నాడు. ఆ లేఖనం మీరు ఒకసారి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనం చదువు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. సేమ్ ఇదే మాట అక్కడ యెషయా గ్రంథంలో ఇప్పుడు మీరు చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అక్కడ చదివారు ఇందాక. ఇక్కడ ఏమన్నాడు? అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకును న్యాయమును కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న అవిసందర్భం ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును, భూలోకమున న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును
దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గుడ్డివారి కనులు తెరచుటకును. ఇందాక అక్కడ ఏం చదివారు? లూకాసు వార్త 4లో మీరు గుడ్డివారి కనులు తెరచుటకును, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అదిగో ఇక్కడేముంది? గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. యేసుక్రీస్తుని కూర్చున్న ప్రవచన వాక్ అది. అక్కడ యేసు ప్రభుని గురించి తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే లేఖనాలలో తండ్రి స్వరం ఉంది, కుమారుడి స్వరం ఉంది, పరిశుద్ధాత్మ స్వరం ఉంది. ఓకేనా? అర్థం కాలేదా? లేఖన రచనలో తండ్రి మాటలు కొన్ని ఉన్నాయి, కుమారుడు మాటలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ మాటలు కూడా ఉన్నాయి. అంటే ముగ్గురు మాట్లాడారు. ఓకేనా? దైవత్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడారు. రైట్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సృష్టి నిర్మాణంలో కూడా ముగ్గురి పాత్ర ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఒక్క మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే సహజంగా ప్రారంభం అనే అర్థం వస్తుంది. కానీ మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు తన్ను గూర్చి తాను నేను అల్ఫాను ఒమేగయును అయి ఉన్నానని చెప్పాడు. అంటే మీ క్లియర్గా అర్థం కావడానికి యేసు ప్రభు తన్ను గూర్చి తాను ప్రకటన గ్రంథంలో ఏం చెప్పుకున్నాడంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆదియు అంతము. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు దేని యందు సృజించాడంట? భూమి ఆకాశం. ఆది యందు. ఆది యందు అంటే ఆది అనేది ఒక కాలమే కాదు, ఆది అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే ఈ చరాచర జగత్తు మొత్తానికి దేవుడు ఈ నిర్మాణం అంతటికి అణువులను వాడాడు. పరమాణువులను వాడాడు. ఇప్పుడు కనబడుతున్న దృశ్య ప్రపంచమంతా కూడా కంటికి కనబడని పదార్థము చేత నిర్మించబడింది. కనబడి సృష్టి అంతా కూడా కంటికి కనబడని పదార్థము చేత, కంటికి కనబడని దాని చేత నిర్మించబడింది. ఈ కనబడుతున్న ఈ దృశ్యం అంతా కూడా. ఇప్పుడు మన శరీరం ఉంది. చనిపోయినప్పుడు ఈ బాడీని మట్టిలో పెడితే ఇది అణు పరమాణువులుగా విచ్ఛిన్నం అయిపోయింది. దీని ఆకృతి కోల్పోయింది. అంటే ఇప్పటిదాకా జీవం ఉన్నంత వరకు ఈ అణు పరమాణువులన్నీ కూడా అట్ట పట్టి ఉంచబడ్డాయి. ఆ జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం అంతా కూడా ఛిద్రమై అణు పరమాణువుల రీతిలో మొత్తం కూడా ఛిద్రం అయిపోయి దాని ఆకృతి, దాని పొజిషన్ మొత్తం మారిపోయింది. ఎంతమందికి తెలిసి సంగతి? మట్టిలో పెడితే అంతే ఉంటుందా? మారిపోయిద్దా? దేవునికి స్తోత్రం. అంతేకాదు, మీరు విశ్వాన్ని మీరు దృష్టిస్తే నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీవేస్, అలాగే నక్షత్ర కుటుంబాలు, గ్రహాలు అన్నీ కూడా కోటాను కోట్లుంటాయి విశ్వంలో. మళ్ళీ దేని ప్లేస్లో అది ఉంటుంది. ఏది ముందుకు కానీ వెనక్కి కానీ కదలడానికి లేదు. దాని హద్దులు దాటి దానికి నియమించబడినటువంటి కక్షలలోనే అవి తిరగాలి. అర్థమైందా? వాటికి కేటాయించినటువంటి ప్రదేశాల్లోనే అవి తిరగాలి. ఏ ఒక్కటి ఇంకో దాన్ని ఢీ కొడితే అది ఇంకో దాన్ని ఢీ కొట్టి, అది ఇంకో దాన్ని ఢీ కొట్టి మొత్తం విస్ఫోటనమే జరిగింది. ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు, సూర్యుడు ఒక నక్షత్రం అనుకుందాం సైన్స్ ప్రకారం. మనం భూమి కొంచెం దగ్గరకి వెళ్ళింది అనుకో, భూమి కాలి బూడిదైపోయింది. అలాగని కొంచెం వెనక్కి వచ్చిందనుకో, దూరం జరిగిందనుకో, మంచుగా గడ్డగట్టిపోతుంది. కరెక్ట్గా ఏ లెంత్లో ఉంటే భూమి మీద ప్రాణికోటి బ్రతకడానికి ఇది అనుకూలంగా ఉంటుందో అంత లెంత్ని సూర్యునికి భూమికి ఎడం చేసి పర్ఫెక్ట్గా పెట్టాడు. అండ్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దానికి నియమించిన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తను ఒక్క రౌండ్ తిరగడానికి 24 గంటల టైం పట్టింది. అలాగే భూమి ఒక్క రౌండ్ తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? అర్థం కాల. సంవత్సర కాలం. తన చుట్టూ తను తిరగటానికి రోజు పడుతుంది, 24 hours. ఒక రౌండ్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 300
60 నుంచి 65 రోజుల కాలం పడుతుంది. అక్కడ ఈ తిరిగే పరిభ్రమణలో హద్దు దాటి రావటానికి లేదు. కొంచెం దగ్గర అయిందా అవుట్, దూరమైన అవుట్. ఏ ప్రదేశం అయితే దానికి నియమించాడో అందులోనే తిరగాలి అది. అలాగే సూర్యుడు కొంచెం ముచ్చటపడి ముందుకు వచ్చిన, సూర్యగ్రహం కొంచెం ముందు, సూర్య నక్షత్రం ముందుకు వచ్చిన అది డేంజరే. సూర్య నక్షత్రం ఉన్న ప్లేస్లో అది ఉండాలి, భూమి ఉండాల్సిన ప్లేస్లో ఇది ఉండాలి, చంద్రుడు అనే గ్రహం ఉండాల్సిన ప్లేస్లో అది ఉండాలి. అట్లా ప్రతి దానికి ప్లేస్ని నిర్ణయించి అందులో పెట్టాడు. నాకు అర్థం కాదు. మీరు విషయంలోకి వెళ్ళి చూడండి, చంద్రమండలం మీదకి వెళ్ళి భూమిని చూస్తే శూన్యంలో వేలాడుతున్నట్టుంది బంతిలాగా. కరెక్ట్గా అది అక్కడ ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడింది? మన బాడీలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అని రకరకాల అణువు పరమాణువుల సమ్మేళనం మన బాడీ నిర్మాణం, టోటల్ ప్రపంచ నిర్మాణం. ఇవన్నీ కూడా మన బాడీలో ఒక రాయిని పేర్చి ఒక ఇల్లు కట్టినట్టుగా ఈ దృశ్య ప్రపంచాన్ని మనందరినీ కట్టాడు దేవుడు. ఇందులో ఏదో ఒక్కటి విచ్ఛిన్నమైనా సరే మొత్తం వినాశనం అవుతుంది. దేనికి నియమించిన ప్లేస్లో అది కరెక్ట్గా ఉంటేనే దృశ్య ప్రపంచం అలా నిలబడుతుంది, లేకపోతే మొత్తం శూన్యంగా మారిపోతుంది. అసలు అలా పట్టుంచడానికి ఆధారం ఏంటి? శూన్యంలో ఇవన్నీ వేలాడుతున్నా కూడా వాటి స్థానాలు కదలకుండా అవి అక్కడే ఉండడానికి, అక్కడే పరిభ్రమించడానికి, నిర్ణీత కక్షల్లో తిరగటానికి ఆధారం ఎవరు అంటే, ఇవన్నీ వీటికి నిర్ణయించబడిన కక్షల్లో అవి ఉండి తిరగటానికి, కక్షలు అంటే ప్రదేశాలు అండి, ప్లేస్లు, ఏ ప్లేస్లో ఏది ఉండాలో అది ఉండి అలాగ తిరగటానికి, శూన్యంలో ఉన్నవి ఇవన్నీ అలా ఉండటానికి ఆధారం ఏంటంటే దేవుడే. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువే. ఇది కొలసై పత్రిక 1:15 సాక్ష్యం ఇస్తుంది, యేసయ్యేనని. సమస్తము ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన నిమిత్తం సృజించబడెను. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా, ఆయన యందు అంటే ఇప్పుడు ఈ విశాల విశ్వం అంతా కలిపి నిర్మాణం చేయటానికి ఒక ఇల్లు కట్టాలంటే ప్లాట్ఫామ్ కావాలి కదా. ప్లాట్ఫామ్ అనేది ఆధారం లేకుండా ఇల్లు ఎడగడతా, శూన్యంలో కడతామా? అట్లాగా ఈ విశాల విశ్వం మొత్తాన్ని కట్టడానికి దేవుడు సిద్ధపరచుకున్న ప్లాట్ఫామే, ఆధారమే మన యేసయ్య. అందుకే సమస్తము ఆయన యందు సృజింపబడెను అనుంది. ఇప్పుడు సమస్తము ఆయన యందు సృజింపబడెను అనే మాట కొలసై 1:15 ఒక్కసారి మీరు చదివితే నేను ఆదికాండం 1:1కి వెళ్తాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. అక్కడ సర్వము ఆయన యందు, ఇప్పుడు ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన యందు సృజింపబడెను. ఓకేనా? దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, ఆఖరికి ప్రభుత్వం, సింహాసనాలతో సహా సమస్తము ఆయన యందు సృజింపబడెను. ఇప్పుడు ఆదికాండం 1:1 మళ్ళీ మీరు మొదలు పెట్టండి, కొంచెం చదవండి. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు చెప్పండి, ఆది అంటే ఎవరు? ఇప్పుడు చదివారుగా 1:15 కొలసైలో సమస్తము ఆయన యందు సృజింపబడింది. ఇప్పుడు ఆది అన్న దగ్గర ఎవరు ఉండాలి? ఆయన. ఓకేనా? నంబర్ 1 దేవుడు, నంబర్ 2 కుమారుడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇప్పుడు చూసారా? అంటే సృష్టి నిర్మాణానికి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు. అడగనపడుతుంది అక్కడ. తర్వాత దేవుడు వాక్కు పలికాడు, సమస్తము ఆ విధంగా నిర్మించబడింది. ఓకేనా? రైట్. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారా లేదా? ఒకవేళ ఆది అనేది నీకు బాగా చుట్టూ తిరిగి రావాలనుకోండి, ఆయన వాక్కు పలికిన వాక్కు చొప్పున అలాగున జరిగెను. అవునా? తండ్రి ఏదైతే పలికాడో దాన్ని కుమారుడు వచ్చి నెరవేర్చాడట సమస్తం. ఇది సామెతల గ్రంథం 8లో ఆయన భూమిని నిర్మాణం చేసేటప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి ఏది ఇచ్చేయిస్తాడో దాన్ని నేను రెడీ చేస్తాను. ఇది సామెతలు 8లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమికి పునాదులు వేసింది ఎవరు? ఆయనే, యేసయ్యే.
ఏబు గ్రంథం 38లో ఏబుతో మాట్లాడతాడు. 38:7లో భూమికి పునాదులు వేశాడని ఆయన గురించి మాట్లాడుంటాడు. చూడండి ఒకసారి ఏబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు అది దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ ఏబుతో మాట్లాడుతున్నవాడు యేసయ్యనండి. ఏబుతో మాట్లాడుతున్నవాడు యేసయ్యే. ఎందుకంటే ఈయన ఏం చెప్పుకుంటున్నాడు? భూమికి పునాదులు వేశాను నేను అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు మీరు సామెతల గ్రంథం 8లోకి రండి. 30వ వచనం, 29వ వచనం నుంచి చదువునాను. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అది ప్రధాన శిల్పి అంటే అసలు మూల కథానాయకుడు. అదంతా కూడా నెరవేర్చిన వాడు. ఇది ఇలా అన్నప్పుడు మొత్తాన్ని కూడా రూపుదిద్దిన వాడు యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మరికొన్ని చోట్ల కూడా మీకు ఇంకొక చోట కూడా చూపిస్తాను భూమికి పునాది వేసింది ఈయనే అనడానికి. ఒక్కసారి యెషయా గ్రంథం మీరు చూసుకోండి. 48:12 నుంచి చదవండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు. యెషయా గ్రంథం 48:12 నుంచి చదువుతున్నాడు, చూడండి. నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసిన. అద్దు నా హస్తమే భూమికి పునాది వేసింది అన్నాడు. అక్కడేమన్నాడు? భూమికి పునాదులు వేసిన వాడను నేను. ఏబు గ్రంథంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఓకేనా? సామెతలు ఏమన్నాడు? ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఆయన దగ్గర ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్న? యెషయా గ్రంథం 48:12లో యేసయ్యే. ఎందుకంటే 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏమన్నాడు? 12వ వచనం తర్వాత భూమికి పునాది వేసింది నా హస్తమే అన్నాడు కదా. ఎవరు ఏనానికి కిందకి చదువుతూ 16వ వచనం దగ్గరికి వస్తే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అయితే అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అద్దుకో, పైన మాట్లాడుతుంది యెహోవా. ఆ యెహోవా ఏమంటున్నాడో తెలుసా? భూమికి పునాది వేసింది నా హస్తమే అని చెబుతూ కిందికి వచ్చి, అయితే ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. ప్రభువుకు యెహోవా అంటే తండ్రి, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. తండ్రి పరిశుద్ధాత్మ కలిపి నన్ను పంపారు అన్నాడు. ఎవరైనా మొదటి వాడట కడపటి వాడట. ఆయన హస్తమే భూమికి పునాది వేసిందట. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథము 1:18లో మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళకి యేసు ప్రభు కొంతమంది అంటారు 2000 ఏళ్ల క్రితం వచ్చాడు, 2000 ఏళ్ల క్రితం వచ్చాడు. పాత నిబంధనలో యెహోవాగా అని పిలువబడిన వ్యక్తి కూడా చాలా చోట్ల యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ చేసుకుంటే కానీ మనకి మ్యాటర్ బయటికి రాదు. టోటల్గా ఇప్పుడు ఈ రిఫరెన్స్లు అన్నీ చదువు లేని వాళ్ళకి అర్థం కాదులే, కానీ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదువు లేని వాళ్ళకి హింసలాగా ఉంటుంది. కాబట్టి ఇక ఫైనల్గా పాయింట్కి వస్తాను నేను. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో సృష్టిని నిర్మించినప్పుడు సృష్టి కార్యములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు. ఓకేనా? అలాగే సృష్టి విమోచన కార్యంలో కూడా ఇప్పుడు సృష్టిని చేశాడు, సృష్టి పాపంలో పడింది. ఇప్పుడు సృష్టిని విమోచించాలి పాపం నుంచి. తండ్రి ఉద్దేశాన్ని బయలుపరిచాడు, కుమారుడు బలియాగమై తండ్రి చిత్తం నెరవేర్చి ఎల్లరికీ కూడా పాప విమోచనార్థమై సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచి తండ్రి వద్దకు చేరాడు. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ తన పని మొదలుపెట్టాడు. ఆయన కుమారుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఇప్పుడు సీన్లోకి ఎవరు వచ్చారంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ సిలువను ప్రకటింపజేసి, యేసు సిలువను గూర్చి ప్రచారం చేసి ప్రకటింపజేసి విశ్వసించిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేసి
యేసుక్రీస్తు రెండవ రాకడికి వీరిని సిద్ధపరిచి వీళ్ళందరినీ కూడా ఒక గుంపుగా సమకూర్చి యేసు రాకడకు ఒక మహాజనమును సంఘటితపరిచి ఆయనకు అప్పగించడానికి పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్నాడు, సీన్లో ఆయన ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పాత్ర, సృష్టి విమోచన ప్రణాళికలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పాత్ర. బైబిలు గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధనలో చాలా ప్రవచనాలు, చాలా విషయాలు తండ్రిని చూపిస్తాయి, కుమారుని చూపిస్తాయి, పరిశుద్ధాత్మను చూపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దైవత్రిత్వంలో ముగ్గురు కూడా సమాన హోదా, గౌరవం, విలువలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు గనక ఏ సేవకుడైనా విశ్వాస అయినా ఎవ్వరూ కూడా ఒకరిని హెచ్చించి మాట్లాడటం, ఒకరిని తృణీకరించి మాట్లాడటం అనే తప్పు చెయ్యకూడదు అనే విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇప్పుడు ప్రయత్నం చేశాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వారే ఒకరినొకరు తృణీకరించుకోలేదు, ఒకరినొకరు హెచ్చించుకున్నారు, ఒకరినొకరు గణపరుచుకున్నారు. అది దైవత్రిత్వంలోని సౌందర్యం. దాన్ని అర్థం చేసుకొని నువ్వు కుమారుని గణపరిచినా తండ్రికి సంతోషం, తండ్రిని గణపరిచినా కుమారుడికి సంతోషం, పరిశుద్ధాత్మని గణపరిచినా ఇద్దరికి సంతోషం, ఇద్దరిని గణపరిచినా పరిశుద్ధాత్మ ఫీల్ అవ్వడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదని ఆయనకి సంతోషం. కాబట్టి ఇందు మూలంగా ఫస్ట్ 50 మందికి తెలియజేయటం ఏమనగా, దేవుళ్ళో లేని వైరుధ్యాలు మనం కల్పించి అనవసరంగా శాపగ్రస్తమైన మాటలు, క్రియలు చేయకూడదు, అనకూడదు. చెవులు గలవాడు దైవస్వరం వినుగాక. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాను నేను. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి ఆయన చేయాల్సిన బలి యాగము జరిగించి 40 రోజులు శిష్యులకు కనపడి వారిని మేడగదికి పంపించి ఆయన ఒలీవలో కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక అక్కడ ఉండండి, పైనుండి నేను శక్తి పంపుతాను, అది పొందుకున్నాక మీరు పోదురు కానీ. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు. యోదయ, సమరయ, యెరూషలేము, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొంది ఆ తర్వాత మీరు సాక్షులు అవుతారు. ఇప్పుడైతే మీరు కొంచెం శక్తిహీనంగా ఉన్నారు, మీకు శక్తి అవసరం. కాబట్టి ఆ శక్తి పొందుకొనక మునుపు మీరు పరిగెత్తకండి, ముందు నిదానించి కనిపెట్టండి, నేను శక్తిని పంపుతాను అని. 40 యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన తరువాత 40వ రోజున ఈ మాట ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అందరూ చూస్తుండగా ప్రస్తుతం ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల పర్వతం, ఆ కొండ మీద ఆయన నిలిచినప్పుడు ఒక మేఘం ఆయన్ని తీసుకొని పోయింది పైకి. తర్వాత ఆయన పైకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉంటే దేవదూతల ప్రత్యక్షమై, యోదయ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశము తట్టు తేరి చూచుచున్నారు? ఇదిగో ఇక్కడ నుండి పరమునకు కొనిపోబడిన యేసు ఏ విధంగా కొనిపోబడినో ఆ విధంగా మరలా తిరిగి వస్తాడు అనే మాట శిష్యులకు చెప్పటం. తర్వాత శిష్యులు అక్కడ నుంచి యెరూషలేముకి వెళ్ళి ఒక మేడ గది మీద వాళ్ళు బస చేసి అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. 40వ రోజు ఆరోహణం అయ్యాడు. తర్వాతి రోజు నుంచి ఇక వీళ్ళు ప్రార్థనలో గడిపారు. 10వ రోజు యేసు సిలువలో ప్రాణం పెట్టింది మొదటి రోజు అనుకుందాం. అక్కడ నుంచి లెక్కేసుకుంటే 40 రోజులు నడిచింది. ఆ తర్వాత 10 రోజులు మేడగది మీద శిష్యులు ప్రార్థనలో గడిపారు. మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజుకి 50 రోజులు. అంటే అది పెంతెకోస్తు పండుగ దినం. అర్థమైందా? యేసయ్య సిలువలో ప్రాణం ఎప్పుడు పెట్టాడు? పస్కా పండుగ రోజా, పులియని రొట్టెల పండుగ రోజా? పస్కా పండుగ రోజు ప్రాణం పెట్టాడా? అవునా? ఆ రాత్రి, పస్కా రాత్రి ఆయన రొట్టెని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని తీసుకొని తినండి అన్నాడు. ఇక ఆ నైట్ అక్కడ నుంచి వాళ్ళు గెత్సెమనే తోటకి వెళ్ళటం, అక్కడ ఆయన అరెస్ట్ చేయటం, ఆయన బంధించటం, ఆ తర్వాత తీసుకెళ్ళి విచారణ చేయటం, తర్వాత సిలువకు అప్పగించటం. అవునా? అక్కడి నుంచి లెక్కేసుకుంటే 50 రోజులకు కరెక్ట్గా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అది పెంతెకోస్తు పండుగ నాడు. ఆ పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి రావటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు శక్తివంతులై
దేవుని మూలంగా మాట్లాడటం, ప్రవచించటం, భాషలు మాట్లాడటం మొదలైన విషయాలు చేసి అక్కడున్న ప్రజల్ని విభ్రాంతి పరచి దాదాపు 3,000 మందిని రక్షణలోకి నడిపించారు. అది మొదటి ఫలం. పెంతెకోస్తు పండుగ నాడు కనపడినటువంటి పరిశుద్ధాత్మ ఉజ్జీవం, ఆ కార్యాన్ని బట్టి ఒక్క డేలోనే 3,000 మంది రక్షింపబడ్డారు. ఇక అక్కడ సంఘము స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా? అక్కడి నుంచి ఇక పరిశుద్ధాత్ముడు, యేసయ్య ముందే చెప్పాడు, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతాడు. ఎల్లప్పుడూ ఉండటానికి అంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, కొంతకాలం ఉంటాను, తర్వాత నేను సిలువలో ప్రాణం పెడతాను, భలే తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ మీ దగ్గర ఎనీ టైం ఉండి మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి, మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి నా రెండవ రాకడకు మిమ్మల్ని రెడీ చేయడానికి మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపుతాం. అంటే అప్పటి వరకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆదరణకర్త. ఆయన ఒక ఆదరణకర్త. ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య వెళ్తున్నాడు, మళ్ళీ ఇంకొక ఆదరణకర్త రావాలి. ఇప్పుడు మొదటి ఆదరణకర్త ఎవరు? అందరూ చెప్పండి, నోరు తెరిచి. రైట్. కాబట్టే కదా వేరొక ఆదరణకర్తను పంపుతాడు అన్నది. అంటే ఈయన ఒక ఆదరణకర్త, ఈయన తండ్రిని వేడుకుంటే వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ, సత్యస్వరూపియగు ఆత్మ. తండ్రిని వేడుకుంటాను, తండ్రి ఆయన పంపుతాడు. వచ్చాడు. ఇప్పుడు సంఘమంతా కూడా బాగా స్పష్టంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రజెంట్ భూమి మీద మనందరిలోనూ మనతో ఉండి మనలో ఉండి పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఒక విద్యుత్ శక్తి లాంటి ఒక పవర్ అనుకోవద్దు. పరిశుద్ధాత్మ అనే ఆయన ఒక వ్యక్తి. అయితే బైబిల్ గ్రంథంలో ఆయన అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడింది. అందుకని కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడింది. వాస్తవంగా యేసు ప్రభు మాటల ప్రకారం ఇందాక మీరు మూలవాక్యం చదివారు, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాడు. అవునా? లోకము ఆయనను ఎరగదు గనక ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. ఆయన 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 అని వాడాడు. ఒకవేళ శక్తిని గురించి మాట్లాడాలంటే అది అని స్త్రీలింగం పెట్టి వాడతాం, కానీ ఇక్కడ పుల్లింగం వాడాడు. అంటే ఆయన అంటే వ్యక్తి, పరిశుద్ధాత్మ వ్యక్తి. ఎప్పుడు మనం మర్చిపోకూడదు, తండ్రి ఎలా వ్యక్తి అయి ఉన్నాడో, కుమారుడు ఎలా వ్యక్తి అయి ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. ఇది సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి క్లియర్గా గ్రహింపులో ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఇది మొదటి విషయం. రక్షణలోనికి వచ్చిన వారందరూ కూడా దీన్ని ఎరిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక విద్యుత్ పవర్ అని అనుకోవద్దు. ఆయన ఒక వ్యక్తి అండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఆదరిస్తాడు అని యేసయ్య చెప్పాడు ఇక్కడ. అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన ఇందాక అక్కడ 14, 16లోనేమో ఆయన అన్నాడు, ఇక్కడ కూడా మళ్ళా అయితే ఆయన అనగా ఎవరాయన? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మళ్ళీ ఇక్కడ ఆయన తనంతట తానే ఏమియో బోధింపక, మళ్ళీ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ బోధిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ పరిచర్యలను మనం గుర్తుపట్టాలి. నంబర్ 1 ఆయన ఆదరిస్తాడు, నంబర్ 1. నంబర్ 2 ఆయన నడిపిస్తాడు, అంటే మనకు నడిపింపునిస్తాడు. నంబర్ 3 ఆయన మనకు బోధిస్తాడు. ఉన్నాయి. తర్వాత మీరు చూడొచ్చు 16వ అధ్యాయము 7వ వచనం చూస్తే, లేకపోతే 8వ వచనం చూడొచ్చు. ఆయన వచ్చి పాపమును గురించి, ఎవరట ఆయన? ఆదరణకర్తట.
నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అది ఇప్పుడు ఇంకొక పరిచర్య ఏంటంటే ఒప్పిస్తాడు. వరుసగా రాసుకోవచ్చు. నంబర్ 1 ఆయన ఆదరిస్తాడు, నంబర్ 2 ఆయన ఒప్పిస్తాడు, నంబర్ 3 ఆయన నడిపిస్తాడు, నంబర్ 4 ఆయన బోధిస్తాడు. ఎన్ని వచ్చినాయి నాన్న? 4 క్లియర్గా వచ్చినాయి కదా. ఆ వరుసగా చెప్పండి. పరిశుద్ధాత్మ ముందు చేసే పని ఏంది? ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు. ఒక అన్యుడు దేవుని దగ్గరికి రావాలంటే ముందు దేవుని ఆత్మ వానికి చేసే పని ఏంటంటే వాడిని ఆదరిస్తాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఒక అన్యుడు యేసయ్యకి ఎలా కనెక్ట్ అవుతాడో తెలుసా? ఎక్కడ దొరకని ఆదరణ దేవుని సన్నిధిలో దైవ వాక్కు ద్వారా ఒక అన్యుడికి దొరుకుతుంది, ఒక ఆదరణ దొరుకుతుంది. అది కార్యం చేయడం ద్వారా ఆదరించవచ్చు, లేదా తన వాక్కును పంపి ఆదరించవచ్చు. 100 మంది 100 మాటలు చెప్పిన దొరకని ఆదరణ దేవుని వాగ్దానం, దేవుని వాక్యం ఒక్క మాట మనకు అందితే అబ్బాయి ఎంత ఆదరణ దొరికిద్దో. మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ వాక్కు చేతనే నేను ఆదరించబడ్డాను. అందుకే మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం అనే పాటలో మనుషులిచ్చు ఓదార్పు మాన్పలేదు నిట్టూర్పు, నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు. మనుషులిచ్చు ఓదార్పు మాన్పలేదు నిట్టూర్పు, నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు. లోకమెంత మారినా మారదయ్య నీ మాట, లోపాలను సరిచేసి నడుపుమయ్య నీదు బాట. లోపాలను సరిచేసి నడుపుమయ్య నీదు బాట. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయన ఆదరణకర్త. ఆయన పాదాల దగ్గరికి నువ్వు మొదటిసారిగా వచ్చినప్పుడు ముందు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అంతకంటే ఎక్కువగా నిన్ను ఆయన ఫస్ట్ ఆదరిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నువ్వు లోకస్తురాలివై ఉంటే పాపమును గూర్చియు తీర్పును గూర్చియు నిన్ను ఒప్పింపజేస్తాడు. అప్పటిదాకా నువ్వు ఎంత ఘోర పాపివో నీకు అర్థం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడో, నీ దగ్గరకు వచ్చేస్తాడో, ముందు ఆయన చేసే పని ఏంటంటే నేను ఒప్పింపజేస్తాడు. నువ్వు పాపివి, నీ పాపాల ప్రభావం నిన్ను 2 రకాలుగా నాశనం చేస్తుంది. ఈ జీవిత కాలం మట్టుకు నీకు వేదనే, చచ్చిన తర్వాత కూడా నరకమే. ఎందుకంటే పాపము చేసే వ్యక్తి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. పాపంలో కొనసాగుతున్న వ్యక్తి మీద దేవుని కోపం ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దైవ కృప, దైవ ప్రేమలో నీవు పాలివాడవు కావాలంటే ఆయన నీకు ఒక మాట చెప్పాడు. తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకోమని పిలుపునిచ్చాడు. ఆయన రక్తంలో నీ పాపాలు గడిగేసుకో. ఒప్పుకో, ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు. రక్షింపలేని వాటి వైపు నుంచి మళ్ళుకో, నిన్ను నాశనాన్ని నడిపించే పాపాల వైపు నుంచి కూడా మళ్ళుకో. రక్షింపలేని వాటి వైపు నుంచి నా వైపు మళ్ళు, అలాగే నిన్ను నాశనం వైపు నడిపించే పాపాల వైపు నుంచి కూడా నా వైపు మళ్ళు. ఒప్పుకో, నీ ప్రతి తప్పును ఒప్పుకో, ప్రతి పాపమును ఒప్పుకో అని మనల్ని ఒప్పింపజేసి, మొదటిది ఆదరిస్తాడు, రెండవది ఒప్పిస్తాడు,
మూడవది ఏం చేస్తాడు? ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు రక్షణలోనికి నడిపిస్తాడు. ప్రభువా నేను ఒప్పుకున్నాను, మరి ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొంది నమ్మి పాప క్షమాపణ నిమిత్తం, అంటే ఈ పాపాలన్నీ కడగబడి నిమిత్తం నీళ్ళల్లో మునిగి బాప్తిస్మం పొందు. రక్షణలోనికి నడిపిస్తాడు. ఎప్పుడైతే రక్షించబడ్డావో ఇక ఇప్పుడు నీ మీద ఆయన ఇంకో పని చేయటం మొదలు పెడతాడు. నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యేసునొద్దకు వచ్చావంటే సత్యం దగ్గరకు వచ్చావు. యేసునొద్దకు వచ్చావంటే సత్యంలోకి వచ్చావు. ఇప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి చేరావు, సత్యంలోకి వచ్చావు, సంతోషం. ఇప్పుడు ఆ యేసును గూర్చి, ఆయన రాకడను గూర్చి, ఆయన హృదయాన్ని గూర్చి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని గూర్చి, నువ్వు ఉండాల్సిన పద్ధతిని గురించి, నిత్యత్వాన్ని గురించి, తీర్పుని గురించి, బహుమానాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, ఆయనతో సహవాసం సహజీవనాన్ని గురించి, ఆయనలో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదుగు నిమిత్తం, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటం మొదలైన అంశాలన్నిటి గురించి నిన్ను తర్బీదు చేస్తాడు ఆయన. అర్థమైతే కొట్టు గట్టిగా. అర్థమైందా? వీటన్నిటిలో నిన్ను సిద్ధపరుస్తాడు ఆయన. క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు సత్యం దగ్గరకు వచ్చావు, ఎందుకంటే యేసు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునని. ఇప్పుడు యేసునొద్దకు వచ్చినవాడు ఎక్కడికి వచ్చాడు? బాప్తిస్మం పొంది యేసులోకి వచ్చినవాడు సత్యంలోకి వచ్చాడు. ఇప్పుడు సత్యంలోకి వచ్చి అక్కడ ఆగిపోతే కాదు, సత్యం నుంచి సర్వసత్యములోనికి వెళ్ళాలి. సర్వసత్యములోనికంటే సత్యమైతే క్రీస్తు, క్రీస్తును కూర్చున్నటువంటి సంపూర్ణ ఉపదేశమే సర్వసత్యం. క్రీస్తునొద్దకు వస్తే సరిపోదండి. అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సరిపోదు. కాపురం కొనసాగాలి అంటే ఒకరి మైండ్ సెట్ ఒకరికి అర్థం కావాలి. అర్థమైందని నేను చెప్పింది? ఒకరి మైండ్ సెట్ ఒకరికి అర్థం కావాలి. ఇప్పుడైతే అబ్బాయికి మన మైండ్ సెట్ ఏమి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు మన పుట్టక మునిపే మన సైకాలజీ తెలుసు ఆయనకి. స్తోత్రం. ఇప్పుడు ఎటొచ్చి తెలియాల్సిన అమ్మాయికి తెలియాలి అబ్బాయి గురించి. అందుకని ఆ అబ్బాయికి ఏమేమి కోపం వస్తుందో, ఎక్కడ కోపం వస్తుందో, ఎక్కడ నచ్చిద్దో, ఎక్కడ సంతోషంగా ఉంటాడో, ఎందుకంటే రేపు నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండాలి. మనం ఆయనతోనే కలిసి పని చేయాలి, ఆయనతోనే కలిసి మనం జీవించాలి. ఈరోజు ప్రభువా ఇంకెప్పుడయ్యా నిన్ను చూడాలి, ఎప్పుడయ్యా నాకు కనపడతావు అన్నా? తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, నామది తప్పించెను, నామది తప్పించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ఈరోజు మన హృదయం తప్పిస్తుంది, ఎప్పుడు కనపడతాడో ఎప్పుడు కనపడతాడో. నేను చెప్తున్నాను, కనబడటం కాదు, నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండాలి. అందుకే ఈ తాత్కాలిక ఎడబాటు, తర్వాత ఇక పర్మనెంట్ అక్కడే. కాబట్టి నిత్యం ఆయనతోనే ఉండి ఇక అక్కడే కాపురం చేయబోతున్నాం కనుక మనమేంటో ఆయనకు తెలుసు, కానీ ఆయన ఏంటో మనకు తెలియాలి. కాబట్టి ఆయన్ని గూర్చినటువంటి విషయాలన్నిటిని మనకు అవగాహన కలిగించేదే క్రీస్తును గూర్చిన సర్వసత్యం, తండ్రిని గూర్చిన సర్వసత్యం, పరిశుద్ధాత్మ తన్ను గూర్చిన సర్వసత్యం, విశ్వాసాన్ని గూర్చిన సర్వసత్యం, భక్తి ఆత్మీయతను గూర్చిన సర్వసత్యం. అన్నిటిని గూర్చి మనకు సత్యం మాత్రం తెలిసి ఉంటే చాలదు, సర్వసత్యం అంటే కంప్లీట్గా మనకు అవగాహన కల్పించాలి. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ పూనుకున్న పని. రక్షణలోకి నడిపించిన తర్వాత సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇలా సర్వసత్యంలోనికి నడిపించడానికి వీటన్నిటికీ కూడా చేసే ప్రక్రియ ఏంటంటే ఆయన బోధిస్తాడు. ఆయన మీకు తెలుసా, దయ్యాలు కూడా బోధిస్తాయి.
అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని అది. ఆత్మతేటగా చెప్పుచున్నాడు. దయ్యాల బోధ ఏమో మనల్ని విశ్వాసంలోంచి భ్రష్టత్వానికి తీసుకెళ్తే, పరిశుద్ధాత్మ మనకు బోధించే బోధ మనల్ని విశ్వాసంలో వృద్ధి పొందించింది. అర్థమైంది? ఆపోజిట్. దయ్యాలేమో విశ్వాసం నుంచి భ్రష్టత్వంలోకి తీసుకెళ్తే, పరిశుద్ధాత్మ మనకు బోధించేది విశ్వాసంలో మనల్ని ఉజ్జీవింపజేయటం, బలపరచడం, ప్రోత్సహించటం. అలాగున అసలు పరిశుద్ధాత్మ పరిచర్యలు ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు పరిశుద్ధాత్మ వ్యక్త శక్త? జస్ట్ ఇప్పుడు ఈ 2 విషయాలు మీకు అవగాహన కల్పించాను. ఎందుకంటే ఆయన ఒకడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి కొన్నిసార్లు మనం బ్రతుకుతున్నాం, కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నాం, కొన్నిసార్లు నడుస్తున్నాం. నేను ఒక మాట చెప్తానండి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు అనే స్పర్శ నీకు ఉన్నంత వరకు నీకు ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, దేని గూర్చిన భయం ఉండదు, తొందర ఉండదు, అసమాధానం అనేది ఉండదు. ఆయన నీతో కూడా ఉన్నాడు అనే ఆ స్పర్శ, ఆ స్పృహ నీకు నాకు ఉంటే ఆదరణ అనేది అదే వస్తుంది పరిగెత్తుకుంటా. ఎందుకంటే ఆయన నీతో కూడా ఉన్నాడు. అంతేకాదు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అంతేకాదు ఆయన నీకు బోధిస్తాడు. అంతేకాదు నిన్ను ఆయన ఆదరిస్తాడు. అంతేకాదు నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఏవైనా తప్పులు నీ వల్ల జరిగితే స్పష్టంగా నీకు వాటిని చూపించి, ఇదిగో ఫలానా విషయంలో నువ్వు తేడబడ్డావు, ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు. అట్లా నిన్ను సమస్త విషయాల్లో నడిపించడానికి ఒక పర్సన్ ఎనీ టైం నీకు తోడుగా ఉన్నాడు, దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాడు అనే ఆ స్పర్శ, ఆ స్పృహ ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా. కానీ ఆ వ్యక్తి మనతో కూడా ఉన్నాడు అనే విషయం మనకి గ్రహింపులో ఉంటే ఆదరణ, ఆనందంతో పాటు క్యారెక్టర్లో కూడా మనకి భద్రత ఉంటుంది. ఆయన లేడు అనుకుంటే వెచ్చలవిడి, ఆయన ఉన్నాడు నాతో, ఆయన అభ్యంతర పడతాడనే స్పృహ, స్పర్శ మనకుంటే తొందరపడి తప్పు చేయాలంటే తెగించలేం. అందుకని సైతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే మనకు నిద్రమత్తు కలిగిస్తున్నాడు. ఏ విషయంలో అంటే ఆదరణకర్త విషయంలో, పరిశుద్ధాత్ముని యొక్క విషయంలో. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నిరంతరం మనకు అప్పగించబడ్డాడు, మనతోనే ఉన్నాడు. విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాం. ఆయన మనల్ని ఎడబాయుడు అనే స్పర్శ మనకు లేకుండా చేస్తాడు వాడు. అందువల్ల ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు అనే స్పర్శ మనకు లేనప్పుడు విచ్చలవిడిగా మనం అడుగులేస్తాం. ఓకే, అంతేకాదు ఆదరణ కోల్పోతాం, ఒప్పుకొనుట అనేది కోల్పోతాం. ఆయన ఉన్నాడు అన్న స్పర్శ లేని వాడికి ఆయన నడిపింపు, ఆయన బోధ, ఆయన వశమవటం అనే సెక్షన్సే ఉండవు. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఈవి పరిశుద్ధాత్ముడు. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పరలోక తండ్రి వారి కన్న శ్రేష్ఠుడేగా, పరలోక తండ్రి వారి కన్న శ్రేష్ఠుడేగా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నవు యేసయ్యా, నాన్న కన్న మిన్నవు యేసయ్యా. అమ్మ కన్న మిన్నవు యేసయ్యా, నాన్న కన్న మిన్నవు యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నవు యేసయ్యా, నాన్న కన్న మిన్నవు యేసయ్యా.
మరికొంతమంది నా దగ్గరికి వచ్చి నా రెండు చేతులు పట్టుకొని ఏడుస్తారు. ఎందుకమ్మా అంటే, శాలేమన్నా, నీ మాటలు నాకు అందకపోతే, నువ్వు ఆ మాటలు అందించకపోతే నేను చచ్చిపోయేదాన్నన్నా, నేను చచ్చిపోయేవాడినన్నా అని నా చేతులు పట్టుకొని ఏడుస్తారు. నేను అలా నా దగ్గరకు వచ్చి దుఃఖపడే వాళ్ళకి నేను చెప్పే ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా, నీకు అసలు వ్యక్తి అర్థం కాలేదు, అసలు వ్యక్తి నీకు తెలియదు. చాలామందికి నువ్వు తెలియదమ్మా, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు చావాలనుకుంటున్నావో, బతకాలనుకుంటున్నావో, నువ్వు ఏడుస్తున్నావో, నవ్వుతున్నావో, నువ్వు పబ్లిక్గా ఏడుస్తున్నావో, రహస్యంగా ఏడుస్తున్నావో, దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నావో, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావో, అసలు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా? నా ఇంట్లో వాళ్ళ కండిషన్ నాకు తెలియనప్పుడు నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా? కానీ నిరంతరం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఆయన పరిశుద్ధాత్మ. నువ్వు ఏ సమయంలో ఎలాంటి సన్నివేశానికి వెళ్తావో, ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తావో ఆయన ఎరిగి నీకు అవసరమైన మాట ముందే నా నుండి పలికించి అది ఆత్మీయ బిడ్డల ద్వారా వీడియోలుగా రూపాంతరపరిచి, లేదా ఇంకొక రకంగా ఆ పాట ద్వారానో మాట ద్వారానో ఏదో రకంగా రూపాంతరపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడో ఉన్న నీకు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, నువ్వు ఓపెన్ చేయగానే నీకు అదే వచ్చేటట్టు చేసి, ఆ మాటతో డైరెక్ట్గా నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఆదరించి ఇంత వర్క్ చేసింది ఆయనేనమ్మా, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు. లేదు నువ్వు నాకు ఎట్ట తెలుస్తావు? శాలేమన్ అనేవాడు నీకు తెలిసి ఉండొచ్చు, ఎవరో చెప్తే, కానీ నువ్వు అసలు నాకు తెలియదు కదా, తెలిసే ఛాన్సే లేదు కదా. కానీ నువ్వు ఆయనకు తెలుసమ్మా. ఆయన ఎంత కేర్గా ఉన్నాడు నీ విషయంలో అంటే, నువ్వు గుండె చెదరి దుఃఖపడుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు ఏడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు భయపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు నువ్వు భయపడ్డప్పుడు నీకు వాక్యం వచ్చింది, పిరిగి పందా ఎందుకు భయపడుతున్నావు, అది శాలేమన్నా మాట్లాడారు నువ్వు అనుకుంటున్నావు. పలికించింది ఆయన. నా నోట వాక్కు పెట్టింది ఆయన, ఆ వాక్కు నీ దాకా చేరేటట్టు చేసింది ఆయన, కంటికి కనపడకుండా ఈ కథ అంతా నడిపింది ఆయన. ఈ ఆదరణకర్త గురించి సంఘములో ప్రతి బిడ్డకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే తండ్రి కుమార ఇద్దరు కూడా అక్కడున్నారు. ఆయన ఆత్మ ఇక్కడ పనిచేస్తున్నాడు. ప్రజెంట్ మనతో ఉన్నది పరిశుద్ధాత్మ. ఎందుకు పనిచేస్తున్నాడు, ఏం చేయడానికి పనిచేస్తున్నాడు అంటే చెప్పాను కదా, ఆదరించడానికి, ఒప్పించడానికి, నడిపించడానికి, బోధించడానికి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన నడిపింపు పొందుకొని మనం అన్ని విషయాల్లో సర్వసత్యంలోకి ప్రవేశించాలి. అసలు ఇప్పుడు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శే నీకు లేనప్పుడు ఇక ఆయన ఆశ్రయించేది ఎక్కడా, ఆయన శక్తి మీద ఆధారపడేది ఎక్కడా, ఆయన సలహా తీసుకునేది ఎక్కడా, ఆయన వశమయ్యేది ఎక్కడా, ఆయన ద్వారా దేవుని స్వరం వినేది ఎక్కడా, అసలు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శే నీకు లేదే. లేకుండా చేశాడే దుష్టుడు. అందుకే విచ్చలవిడిగా పాపం చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, చేయకూడని చేస్తున్నావు, ఆడకూడని మాటలు ఆడుతున్నావు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీతో నిరంతరం ఉన్నాడన్న స్పర్శ నీకు లేనందున జరుగుతుంది. ఒకటి, నువ్వు ఆదరణ కోల్పోయి నిరాదరణకు లోనై వేదన పడుతున్నావంటే ఆదరణకర్త నీతో ఉన్నాడన్న స్పర్శ నువ్వు కోల్పోతున్నావు. నానా రకాల అనుభవాల్లో కూడా నడిపించబడుతున్నప్పుడు వాటికి వెరసి దడిచి విశ్వాసం నుంచి వెనక్కి తిరగాలనుకుంటున్నావు అంటే ఆదరణకర్తను గూర్చిన అవగాహన నీకు లేకపోవటం. అందుకే నేను ఈరోజు ఆయన ద్వారానే ప్రేరేపించబడ్డాను, ఆయన గురించి చెప్పాలనుకున్నాను. గదిలో తలుపు వేసుకొని నువ్వు కూర్చుంటే ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు సింగిల్ పర్సన్ ఎన్నడూ కాదు.